అమరావతి గురించి మీరు బయట ఉంటే ప్లే చేయండి. నేను కూడా చెప్తున్నాను. 2019 22 మార్చి 2019 కర్నూలు సభలో నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, అమరావతి అనేది అవినీతి చేసేందుకు రూపొందించిన పథకము అని స్పష్టంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం చేశారు. అది చట్ట వ్యతిరేకమేమీ కాదు, చట్టం చేశాము, దాని ప్రకారమే చేశామంటే కుదరదు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ కూడా చట్టం చేశారు. చట్టం చేసి ఆ చట్ట ప్రకారమే నేను 5% నుంచి 12.5%కి డిస్ట్రిబ్యూటర్లకి కమిషన్ పెంచుతా అంటే సిబిఐ ఏమంది, నువ్వు అవినీతి చేసేందుకే ఈ చట్టాన్ని రూపొందించావు కాబట్టి నువ్వు చట్ట ప్రకారం చేసినా కానీ ఈ చట్టం చేసేందుకు నీ వెనక ఉన్న ఉద్దేశం అవినీతి కాబట్టి నువ్వు దోషివి అని చెప్పింది. సో ల్యాండ్ పూలింగ్ చట్టం అంటే ఏంటంటే 5 కోట్ల మంది ప్రజల్ని దోచి అక్కడ భూమి ఇచ్చిన 29,000 మందికి పంచి పెడతాననే చట్టం అది. దాని మీద డిబేట్ జరగాలి. వైసీపీకి తెలియకో చాతగాకో నాకైతే అర్థం కాలేదు. కానీ వీరు న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర చేసినప్పుడు ఈ విషయం కనుక ప్రజలకి వైసీపీ చెప్పుకున్నట్టయితే, అరే బాబు మీ ప్రజలందరికీ రావాల్సిన డబ్బు మాకు పెంచండి, మాకు దోచిపెట్టండి అని వీళ్ళు పాదయాత్ర చేస్తున్నాయా బాబు అని వైసీపీ వివరించినట్టయితే వాళ్ళ మీద పూల వర్షం కాదు, చెప్పుల వర్షము రాళ్ల వర్షము పడేది. ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం అంటేనే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అక్కడ భూమి ఇచ్చిన భూస్వాములకి దోచిపెట్టడం. దీని మీద చర్చ జరగాలి. కానీ ఒక రాజధాని 3 రాజధానులా, లేకపోతే రాజధానికి చట్టబద్ధత ఉందా లేదా అనే దాని మీద కాదు. అమరావతి ఏకైక రాజధాని, కానీ దాంట్లో అవినీతి ఎందుకు జరుగుతుంది, లక్షల కోట్ల అవినీతి ఎందుకు జరుగుతున్న దాని మీద చర్చ జరగట్లేదు. రైట్ రాజశేఖర్ గారు, ఈ విషయం మీద సమాచారం కావాలంటే నేను ఇందాక చెప్పిన నా ఈమెయిల్ ఐడికి దయచేసి మెయిల్ చేయండి. నా ఈమెయిల్ ఐడి మరోసారి చెప్తున్నాను, dicsoch@gmail.com. దీని మీద భారీ సంఖ్యలో ప్రజలందరూ గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి దీని మీద సిబిఐ విచారణ జరగాలని లేఖలు రాయాలి. ప్రతి గ్రామంలో రాజధాని ప్రభుత్వ భూమిలో కడితే ఎలా ఉండేది, ల్యాండ్ పూలింగ్ లో కడితే ఎలా ఉండేది, దాని మీద పోలిక పట్టికలు ప్రతి గ్రామంలో డిస్ప్లే చేయాలి. జయకృష్ణ గారు 1 సెకండ్. రైట్ రాజశేఖర్ గారు మాట్లాడదామండి హాట్ టాపిక్ లో. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుంటాం.